ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం లాస్ట్ మంత్లో 7 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 3000 క్రోర్స్ని ఇన్ఫ్లో వచ్చాయి జూన్లో. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న ఏఈఎం ఎంత ఉంది, అలాగే జూన్లో వస్తే ఎంత ఏఈఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది మే వచ్చి 1,00,000 క్రోర్స్ ఉంటే జూన్లో వచ్చి 1,10 క్రోర్స్ దాకా వచ్చింది. తర్వాత వచ్చి పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చి, ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఈ మధ్య బాగా డిమాండ్ అయితే కనపడుతుంది. దాని యొక్క స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి, ఎక్కువ ఫండ్స్ అన్ని కూడా ఫ్లెక్సీ క్యాప్కి వెళ్తున్నాయి. సో అలాగే ఇది 3000 క్రోర్స్ ఇన్ఫ్లోలో ఫస్ట్ ఎక్కువ ఇన్ఫ్లో వచ్చింది పరాగ్ పరీక్. ఆ తర్వాత వచ్చి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. నెక్స్ట్ వచ్చి మిడ్ క్యాప్ ఫండ్కి ఎక్కువ అట్రాక్షన్ అవుతున్నారు. లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ బాగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని పెరిగాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ర్యాలీ అంతా మిడ్ క్యాప్లోనే ఉంది కాబట్టి మిడ్ క్యాప్కి వెళ్తుంది. సో దీనిలో వచ్చి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి 79,000 క్రోర్స్ ఉంటే ఇప్పుడు జూన్లో ఏఈఎం పెరిగింది, 84,000 క్రోర్స్ దాకా పెరిగింది దీనికి. అలాగే ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఆపర్చునిటీ ఫండ్ కూడా ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఏ మల్టీ క్యాప్ లాగానే, ఫ్లెక్సీ క్యాప్ లాగానే ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ ఫండ్ దీనికి 33,000 క్రోర్స్ లాస్ట్ మేలో ఉంటే 37,000 క్రోర్స్ ఇప్పుడు జూన్లో వచ్చింది. సో ఇది కొంచెం ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో పరాగ్ లాగా హెచ్డిఎఫ్సి కూడా మళ్ళీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఎక్కువ అట్రాక్షన్ కనపడుతుంది. సో 75,000 క్రోర్స్ ఏఎం మా మేలో ఉంటే 79,500 క్రోర్స్ వచ్చి జూన్లో ఉంది. తర్వాత వచ్చి కోటక్ మిడ్ క్యాప్ ఫండ్. సేమ్ మళ్ళీ మిడ్ క్యాప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో 53,500 క్రోర్స్ ఇది మేలో ఉంటే 57,000 క్రోర్స్ వచ్చి జూన్లో వచ్చింది. తర్వాత నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చి నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా బాగా ఎక్కువ ఏఎం వస్తుంది. సో 63,000 క్రోర్స్ కనుక మేలో ఉంటే ఇప్పుడు 66,000 క్రోర్స్ జూన్లో వస్తుంది. అలాగే ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. సో మళ్ళీ హైబ్రిడ్ ఫండ్ అంటే డెట్ ప్లస్ ఈక్విటీ రెండింటికి కాంబినేషన్లో కూడా ఇప్పుడు దీనికి కూడా వచ్చింది. 75,000 క్రోర్స్ మేలో ఉంటే 78,000 క్రోర్స్ ఏఎం జూన్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క టాప్ 7 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ వాళ్ళకు ఆ సెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అనేది కనబడుతుంది. సో కాబట్టి ఆ సెక్టర్ కూడా కొంత ఫండ్ అలొకేట్ చేసే ఫండ్స్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. తర్వాత వచ్చి మిడ్ క్యాప్ ఫండ్ కోటకోటి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, కోటక్ మిడ్ క్యాప్ కూడా బాగా ఎక్కువ వచ్చారు కాబట్టి మిడ్ క్యాప్ ఫండ్కి నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్ కూడా నెక్స్ట్ ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఫ్లెక్సీ ఫండ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఆ తర్వాత ఏంటంటే ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఏంటంటే అబౌవ్ 50 ఇయర్స్, అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు ఈ ఫండ్ కనుక ఈక్విటీలో బాగా డెవలప్ అయ్యాక ఆ ఫండ్ని వెల్త్ని ప్రిజర్వ్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు వెల్త్ క్రియేట్ చేయాలి. సో వెల్త్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఈక్విటీ అనేది మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ ఏదైనా కానీ మంచి ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ, అలాగే 60 ఇయర్స్ వచ్చాక ఏంటంటే వెల్త్ ప్రిజర్వ్ చేసుకోండి. వెల్త్ ప్రిజర్వ్ చేసుకోవాలంటే సరైన మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఈ హైబ్రిడ్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్లో ఏమవుతుందంటే మీకు కొంత 50% దాకా బాండ్స్లో పెడతారు. బాండ్స్ మీకు మినిమమ్ 7% నుంచి 11% దాకా రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. సో AAA రేటింగ్ బాండ్స్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ప్రయాణం వచ్చి 7 to 11% వస్తుంది. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 15% to 20% ప్రయాణం యావరేజ్ వస్తుంది.
అలాగే వరస్ట్ సినారియోలో చూసుకుంటే 10% వస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మార్కెట్స్ బాలేనప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తే 11%, ఒక్కోసారి బాండ్ రేట్ కన్నా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి సజెస్టబుల్ ఏంటంటే హైబ్రిడ్ బాండ్స్ కానీ, తర్వాత ఈక్విటీ బాండ్స్, డెట్ బాండ్స్ కానీ, లేకపోతే ట్రిపుల్ ఏ రేటింగ్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెటర్ ఆపర్చునిటీ అనేది ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. నమస్తే.